స్నేహితులారా. ఇప్పుడు ఇంటి నివారణలు, హోమ్ రెమెడీస్ అంటే ఏంటి చూద్దాం. ఈ హోమ్ రెమెడీస్లో ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అద్భుతమైన అంశం ఏంటంటే సంతానలేమి. స్నేహితులారా, ఇన్ఫెర్టిలిటీ గుర్తుపెట్టుకోండి. ఇన్ఫెర్టిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చాలా మంది, నేను ఇప్పటికే చెప్పాను ఎన్నో. అంటే ఇన్ఫెర్టిలిటీ కారణాలు ఏముంటాయంటే చూడండి, మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళలాగా దుస్తులు వేసుకుంటున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా దుస్తులు వేసుకుంటారు. ఇట్లా అయిపోయింది మన పరిస్థితి. అంటే ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే జీన్ ప్యాంటు, టైట్ జీన్ ప్యాంటు, జీన్ షర్టు. మగవాడు కూడా జీన్ ప్యాంటు, జీన్ ప్యాంటు, షర్టు, టైట్ షర్టు, జీన్ ప్యాంటు వేసుకోకూడదు. ఎందుకు? మన జనేంద్రియాలు ఉంటాయి కదా, ఈ యొక్క జనేంద్రియాలు, అక్కడ ఏమైందంటే హీట్ ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది. ఆ హీట్ ఎక్కువ కావడం వలన ఆ ప్రాంతంలో వీర్య కణాలు కానీ అండాశయాలు కానీ బతకవు, అంత హీట్లు బతకవు. కడ్రాయలు వేసుకోకూడదు. అర్థమైందా? కడ్రాయలు వేసుకోవడం ఏం చేస్తున్నారు, వేసుకుంటున్నారు, ఆ హీట్ ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఈ రోజుల్లో ఎక్కువ మందికి కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ చూస్తున్నాం కదా, పెళ్ళి అయింది 5 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. చూడండి ఎలా ఉందో. అదొక కారణం. ఇంకో కారణం ఏంటంటే ఉప్పు, మనం తినే ఉప్పు ఉంది, అయోడిన్ ఉప్పు, సాల్ట్ ఉప్పు, అది తింటూనే ఉంటాం. ఆ దాంట్లో ఉండేది అయోడిన్. ఈ అయోడిన్ వలన థైరాయిడ్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. మన యొక్క ఎక్కువ మహిళలు చూడండి, ఈ రోజుల్లో థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? వాళ్ళు తినే ఉప్పు. కారణం ఇదే. అర్థమైందా? తర్వాత మహిళలు నీట్గా వాళ్ళు చెప్పదలుచుకున్న వాటిని బయటకు చెప్పకుండా ఆన్ చేసుకున్నాం అనుకోండి, దాని ద్వారా కూడా ఈ విశుద్ధి క్లీన్ కాకపోతే థైరాయిడ్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఏమవుతుందంటే మిత్రులారా, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇలాంటి ఈ ఈ- ఇలాంటి విషయాలు మనం ఏం చేయాలి? ఆ ఉప్పును తీసుకోకూడదు. ఒకవేళ మనం అంటే ఉప్పు లేకుండా కూడా అన్ని కూరగాయల్లో, అన్ని ఆకుకూరల్లో ఉప్పు ఆల్రెడీ ఉంది, అవసరం లేదు. కానీ మీరు వేసుకోవాలనుకుంటే కొద్దిగా రుచి కోసం వేసుకోవచ్చు. అది కూడా ఏది వాడాలి అంటే ఖచ్చితంగా హిమాలయన్ సాల్ట్ అని ఉంటుంది, అది ఆ కల్లు ఉప్పు అని, లేదంటే సముద్రం ఉప్పు అంటాము. ఈ రోజుల్లో సముద్రం ఉప్పు కూడా వేస్టే, ఎందుకంటే అది కూడా కల్మషం అయిపోయింది. సముద్రం దగ్గర పోయి నిలబడితే కంపు కొడుతుంది, ఇంకేం ఉప్పు తీస్తారు మీరు దాంట్లోంచి? సముద్రం సముద్రం ఒడ్డు నిలబడితే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. బీచ్లో పోయి ఎంజాయ్ చేయడానికి లేదు, బీచ్లో పోతే వాసన వస్తుంది బాగా. చూశారు ఎవరైనా ఈ మధ్య? ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారు ఎవరైనా? వెళ్ళి కోసేపు కూర్చొని చూద్దాం. ఎస్. సో వాసన, కంపు వాసన. నేను కూడా ఈ మధ్య రీసెంట్గా చెన్నైకి ఒకసారి వెళ్ళాను. కొద్దిసేపు కూర్చుంటే ఆ వాసన ఏంటో ఏమో అర్థమే కాల. సో అది ఇట్లాంటి పరిస్థితి నెలకొనింది భూమి మీద, అర్థం చేసుకోండి. తర్వాత ఇంకా ఈ సంతానాలు ఏమి ఎందుకు కలుగుతూ ఉంటుందంటే స్నేహితులారా, పాలు తాగుతారు, పాలు, మాంసం, వీటి వల్ల ఏమైందంటే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అవుతుంది, హార్మోన్ల అసమతుల్యం అవుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో హార్మోన్లు ఖచ్చితంగా కావాల్సిన హార్మోన్లు కావాల్సిన సమయానికి ఉత్పన్నం కావు. అర్థమైందా? ఇప్పుడు లోపల బేబీ తయారవుతుంది, వాటికి ఏం కావాలి? ఈస్ట్రోజన్, ప్రొస్ట్రోజన్ అని 2 హార్మోన్లు కావాలి, అవి ఉత్పన్నం కావు. కాబట్టి బేబీ డెవలప్ కాదు. ఇక ఎక్కడ మీకు ఈ యొక్క ఫలదీకరణం జరుగుతుంది చెప్పండి? ఫలదీకరణం జరగదు కాక జరగదు. అర్థమైందా? ఇంకోటి మానసిక ఒత్తిడి. ఎందుకు హార్మోన్ల యొక్క అసమతుల్యం వస్తుంది చెప్పండి? ఎక్కువ మానసిక ఒత్తిడి, టెన్షన్, స్ట్రెస్. ఎందుకు టెన్షన్, స్ట్రెస్? మనం ఆశించినవి రాకపోతే, అనుకున్నవి జరగకపోతే, అనుకున్న విధంగా ఇంకోరు మనతో బిహేవ్ చేయకపోతే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఇంకోరి మీద పెట్టుకోవడము, జీవితాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకపోవడము, విల్ నాట్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ వాట్ ఈస్ కమింగ్. వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ గోయింగ్, వాట్ ఈస్ నాట్ దేర్, ఎవ్రీథింగ్ యూ మస్ట్ యాక్సెప్ట్. అది దాని ఏమంటారంటే స్వీకార భావము అంటాం, అంగీకారము అంటాం. ఎవరు అంగీకారంతో ఉన్నారు ఈ రోజులో చెప్పండి? ఏ ఒక్కదాని మీద అంగీకారం లేదు మనకి. అర్థమైందా? మనము మన జీవితంలో అంగీకారం అనేది ఎప్పుడో కోల్పోయాం. కాబట్టి మీకు ఖచ్చితంగా వచ్చేది తీరుతుంది. ఏమొస్తుంది? ఒత్తిడి. మీకు వచ్చేది ఏంటి? దాని ఫలితము మానసిక ఒత్తిడి వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దాని నుంచి హార్మోన్ల యొక్క అసమతుల్యం జరుగుతుంది. ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని అర్థం చేసుకోవాలి. తర్వాత మనం తినే ఆహారంలో పోషకాంశాలు లేవు, అదొకటి. అంటే పీచు పదార్థం సరిగా లేదు, కావాల్సిన విటమిన్ లేవు, కావాల్సినటువంటి ఎంజైమ్ మన ఉత్పన్నం కావు. ఇవన్నీ జరగడం వల్ల ఏమైందంటే అసమగ్రమైన ఆహారం వల్ల, దీనివల్ల కూడా. కాబట్టి జీవన విధానాలు, ఈ యొక్క ఆహార విధానాలు ఇవన్నీ కూడా చెడిపోయాయి. కాబట్టి మనకు ఈ రోజుల్లో ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ అంటే ఈ యొక్క సంతానాలేమి ఎక్కువైంది. దీనికి ఒక ముద్ర చెప్తాను, అద్భుతమైన ముద్ర, దయచేసి పాటించండి. రోజుకు 50 నిమిషాలు చేసుకోవాలి. చూడండి ఏ ముద్ర అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది లింగ ముద్ర.
మీకు అంటే ఇంతకుముందు సిలబస్లో కవర్ కాకపోతే మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి. ఇది ఇది అంటే అన్ని వేళ్ళలో వేళ్ళు ఇలా పెట్టాలి. ఈ బొటన వేలు కూడా ఇలా పెట్టి ఈ యొక్క కుడి చేయి యొక్క బొటన వేలు పైకి ఉండాలి. ఇది లింగ ముద్ర అంటాం. ఇలా పెడతాం. ఓకే, లింగ ముద్ర. లింగ ముద్రను సో సాధ్యమైనంత వరకు 20 నిమిషాలు చేయండి. 20 నిమిషాలు 25 నిమిషాలు చేయండి. ఓకే, ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకొని చేయాలి. ఒక 20 నిమిషాలు చేయండి చాలు. ఎందుకంటే ఉష్ణం పెంచుతుంది. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే 15 నిమిషాలు మనము ఖచ్చితంగా ప్రాణాయామం చేయాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రాణాయామం చేయాలి. ఈ రెండు చేస్తే మీకు ఈ ఫెర్టిలిటీ ఇష్యూ అనేది తగ్గుతుంది. ఇది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. సో తర్వాత దీంతో పాటు మనం ముద్ర తెలుసుకున్నాం కదా. దీంతో పాటు మన జీవన శైలి ఎలా ఉండాలి, మన యొక్క జీవన సూత్రాలు ఎలా ఉండాలంటే చూసుకోండి. ఈ యొక్క ఇప్పుడే చెప్పుకున్నట్టుగా ఎన్నో కారణాలు. ఇంకోటి నిద్ర కూడా సరిగా పోవట్లేదు ఈ రోజుల్లో. మీరు చూస్తే ఆలోచిస్తే నిద్ర కూడా సరిగా వెళ్ళట్లేదు. ఒక వ్యాయామం లేదు, యోగా లేదు, నడిచేది లేదు. ఇవన్నీ మొత్తం జీవన విధాలనే అస్తవ్యస్తం అయిపోయినాయి. దానివల్ల ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే మన ఆరోగ్య సూత్రాలు ఎలా పాటించాలంటే ఎప్పుడు కూడా టూ మచ్ హాట్ వాటర్తో స్నానం చేయొద్దు. ఓకే, రెండోది అంటే టూ మచ్ హాట్ వాటర్ కాదు, చల్ల నీళ్ళ స్నానం ఎంతో ఉత్తమం. ఎప్పుడైనా ఏ సమయంలో ఏ కాలంలో కానీ గుర్తుపెట్టుకోండి. వీలవుతే మీకు సాధ్యమైతే అదే చేస్తూ వెళ్ళండి. రైట్. నెక్స్ట్ ఏంటంటే డిన్నర్కి లైట్ ఫుడ్ తీసుకోవాలి. డిన్నర్కి లైట్ ఫుడ్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఈ యొక్క సంతానాలు ఏమి ఉన్నటువంటి వాళ్ళు ఇలా తీసుకుంటే వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు వస్తాయి. తర్వాత ప్రతిరోజు యోగాసనాస్ కంపల్సరీ చేయాలి. ఓకే, మీకు తెలియకపోతే యోగా మాస్టర్ దగ్గర పోయి జాయిన్ అయ్యి ఒక 3 నెలలు చేసుకుని తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, మంచిది. తర్వాత ఇంకోటి ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళు ఈ యొక్క మన యొక్క దేశీ ఆవు మూత్రం ప్రతిరోజు గో ఆర్క్ ఖచ్చితంగా 1-2 చెంచాలు ఒక అంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో 2 చెంచాలు వేసుకొని గో ఆర్క్, లేదా మనకు డైరెక్ట్ యూరిన్ దొరికితే అది కూడా ఒక 50 ml దాంట్లో మిశ్రమం అంటే కలుపుకొని దాన్ని తాగాలి. లేదు మీకు వీలవుతే మీ సొంత మూత్రం, గోమూత్రం మాకు దొరకదు, ఎక్కడో గోశాలలో ఎక్కడ మేము ఎక్కడ, లేదంటే గో ఆర్క్ కొని తెచ్చుకోవచ్చు ఇంటికి, అది కూడా దాన్ని కూడా చేయొచ్చు. లేదు నాకు నా యొక్క ఇచ్ఛాశక్తి ఉంది, అంటే విల్ పవర్ ఉంది, నేను నా యొక్క మూత్రాన్ని నేను తాగుతానంటే ఖచ్చితంగా మీ సొంత మూత్రమే తాగుతూ వెళ్ళండి. ఓకే, రోజుకు 1 లీటర్ నుంచి ఒక 1.5 లీటర్ తాగితే మీకు ఈ సంతానం ఏమి కాదు, ఏ వ్యాధి రాదు, క్యాన్సర్ రాదు, ముందు రోజుల్లో క్యాన్సర్ రాదు, తలనొప్పి రాదు, ఇంకేమీ రాదు. అంత అద్భుతం. ఎందుకు అంటే మీ మూత్రంలో కానీ గోమూత్రంలో కానీ ఉన్నది ఒకటే. ఏం చెప్పండి, ఆ దాంట్లో 15 సాల్ట్స్ ఉన్నాయి, 12 లవణాలు ఉన్నాయి దాంట్లో, 1-2 కాదు. ఏం లవణాలు అంటే అన్ని లవణాలు, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సల్ఫర్ సంబంధించిన అన్ని మొత్తం కూడా 12-15 లవణాలు ఉన్నాయి మీ మూత్రంలో కూడా. తర్వాత గోమూత్రం 2 ఒకటే. కాబట్టి అది మీకు ఏది ఎలా చేయగలిగితే అలా చేస్తూ వెళ్ళండి. రైట్. ఇది మనము జీవన సూత్రాలు పాటించాలి. ఇలా పాటిస్తే మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. తర్వాత ఇంట్లో చేసుకునే నివారణ చూద్దాం. ఇప్పుడు ఏదైనా మనకు ఏ వ్యక్తికైనా అంటే ఒక మహిళకి ఈ యొక్క ముట్టిన సమస్యలు అంటే ఈ ఋతుస్రావ సమస్యలు ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ఒక 8 ఈ వేపాకు ఆకులు తీసుకోండి. వేపాకులు ఆకులు 8 తీసుకోండి. వేప చెట్టు ఆకులు. దాన్ని ఏం చేయాలంటే నీట్గా బాగా అంటే ఒక పేస్ట్ లాగా చేయండి. పేస్ట్ లాగా చేసి దాన్ని ఒక గ్లాస్ వాటర్ కలపండి. దానికి ఒక హాఫ్ స్పూను ఈ యొక్క ఇది మన యొక్క టర్మరిక్ పౌడర్, ఓకే, పసుపు కలపాలి. దానికి ఇంకొక స్పూను తేనె కలపండి. ఇవన్నీ బాగా నీట్గా కలిపి ఈ యొక్క 6 రోజులు ముట్టవుతుంది కదా ఋతుస్రావం వచ్చినప్పుడు, 6 రోజులు ప్రతిరోజు పరగడుపున తాగాలి. తాగితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క సంతానం అనేది అది ఖచ్చితంగా అది మనకు సాల్వ్ అవుతూ వస్తుంది. ముట్టిన సమస్యలు ఏముంటే కూడా ఈ యొక్క ఋతుస్రావ సమస్యలు ఏముంటే కూడా తొలగిపోతాయి. ఓకే, నొప్పి, అప్పుడు వచ్చేటువంటి నొప్పి కానీ వికారం కానీ ఎలాంటిదైనా కానీ మనకు తొలగిపోతాయి అన్నమాట. అది ఒకటి. ఇంకోటి మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే రోజుకు ఒకసారి ఈ ఫిగ్ ట్రీ అని జరుగుతుంది. అదే అదుంబరా అంటాం దాన్ని, అడుంబరా అంటాము. ఫిగ్ ట్రీ, FIGTRE దాని పేరు తెలుగులో కరెక్ట్ పడడం నాకు తెలియదు. సో దాని యొక్క డికాషన్ లేదా కషాయం చేసుకొని అంటే దాని యొక్క ఆ చెట్టు యొక్క ఆకులతో ఒక 20 ఆకులు తీసుకొని నీటికి కడుక్కొని ఒక గ్లాసు ఒక 1.5 గ్లాసు నీళ్ళు పెట్టి దాంట్లో బాగా మరిగించి కొద్దిసేపు మరిగిన తర్వాత పక్కకు తీసి పెట్టి కొద్దిగా చల్లగైన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని దాన్ని తాగితే దాన్ని కషాయం అంటాం. ఓకే, అలా కూడా చేయొచ్చు.
తర్వాత తులసి కషాయం రోజుకోసారి చేయాలి ఖచ్చితంగా. రోజుకోసారి తులసి కషాయం ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇలా తీసుకుంటే ఈ కొద్ది పాటలు ఇవి కొన్ని మనం పాటిస్తే ఈ యొక్క సంతాన లేమి నుంచి, సంతాన లోపం నుంచి మనం బయటపడవచ్చు అని చెప్తూ స్నేహితులారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.